దైవ మర్మములు. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. జూలై 7. అయితే అతనికి ప్రత్యుత్తరం ఇయ్యవద్దని రాజు సెలవిచ్చి ఉండుట చేత వారెంత మాత్రమును ప్రత్యుత్తరం ఇయ్యక ఊరకొనిరి. యెషయా గ్రంథము 36:21. 13వ శిఖరము. అష్షూరు రాజు గొప్ప సైన్యముతోనూ ఆయుధములతోనూ యూదా నగరముల మీదికి యుద్ధమునకు వచ్చి ప్రాకారములు గల అనేక పట్టణములను పట్టుకొని ఉండెను. కావున అతడు గర్వించి బహుగా డంబములు పలికెను. నిశ్చయముగా తనకు విజయము కలుగునని నమ్మి అతడు ఆ విధముగా గర్వముతో మాట్లాడెను. మన మీదికి కూడా శత్రువు భయంకరమైన వరద వలె వచ్చును. విజయము పొందెదమను నిరీక్షణ లేదనుకొని మనము కృంగిపోవుచుందుము. శత్రువు వారి మీదికి వచ్చి వారిని బెదిరించినప్పుడు రాజైన హిజ్కియా తన ప్రజలతో అతనికి ప్రత్యుత్తరం ఇయ్యవద్దు 36:21 అని చెప్పెను. రాజు కూడా జవాబివ్వకుము అని చెప్పుచున్నాడు. అదే మన ఆయుధం. శత్రువును జయించుటకు లోక సంబంధమైన ఆయుధములు మనకు అక్కరలేదు. లోక సంబంధమైన ఆయుధములను ఉపయోగించుట ద్వారా అపవాదిని జయించదమని కొందరు అనుకుని మోసపోయి ఉన్నారు. 2 కొరింథీ 10:4. దానికి బదులు ఎంతో మౌనముగా ప్రభు యొద్ద కనిపెట్టుట ద్వారా మనము జవాబు పొందగలము. ప్రభువు ఇట్లనుచున్నాడు, అపవాదిని జయించుటకై లోక సంబంధమైన ఆయుధములను వాడవద్దు. మోకాళ్ళ మీదికి వచ్చి దేవుని స్వరము వినుట నేర్చుకొనినప్పుడు శత్రువును ఎలాగూ ఓడించవలనో మనకు ఆయనే తెలియజేయునని చెప్పుచున్నాడు. శత్రువు ఏ రీతిగా నీ మీదికి లేచినప్పటికీ విశ్వాసముతో ఈ రీతిగా ప్రార్థింపవలెను. ప్రభువా, నీ బలము నీ విజయం మీద నేను ఆధారపడుచున్నాను. నా ఆయుధములను ఎలాగూ ఉపయోగించవలనో దయచేసి నేర్పుము. నిన్ను ప్రోత్సహించి బలపరచుటకు ప్రభువు ఏదో ఒక విధానములో కొన్ని లేఖన వచనములు నీకు ఇచ్చును. ఆ కొన్ని వచనముల ద్వారా అపవాది ఏ రీతిగా ఓడింపబడునో అది చూచుట నీకెంతో ఆశ్చర్యం అనిపించును. నీవు ఒక శోధన గుండా వెళుచున్నప్పుడు బైబిల్ చదువుచుండగా ప్రభువు నీతో మాట్లాడును, లేదా ఏదో ఒక వచనము నీకు జ్ఞప్తికి వచ్చును. ఆ రీతిగా ప్రభువు నిన్ను బలపరచును. శత్రువును జయించుటకు ఇంకొక ఆయుధము దేవుని సమాధానము. రోమా 16:20. అందువలన ఆ సమాధానమును కాపాడుకొనుటకు మనం ప్రయాసపడవలెను. దేవుని స్వరమును వినుట ద్వారానే ఈ అంతరంగిక సమాధానము ఇవ్వబడును. శత్రువు వరద వలెను, గర్జించు సింహము వలెను, వెలుగు దూత వలెను వచ్చినప్పుడు ఈ సమాధానము కలిగి ఉండుట ద్వారా మాత్రమే మనము జయించగలము. ప్రైజ్ ద లార్డ్.